విజయవాడ నగరంలో గహనా చిత్ర యూనిట్ సందడి చేసింది. నూతన నటీనటులతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర నిర్మాత వాసు కోరారు. త్వరలో గహనా పార్ట్ 2 కూడా నిర్మించనున్నామని, ఆసక్తిగల నటీనటులు తమను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీనగర్ శైలజ థియేటర్లో గహనా చిత్ర ప్రత్యేక ప్రీమియర్ షో ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించి సందడి చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అత్యంత పరిమితి బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నాగ రాజేష్ బాబు మాట్లాడుతూ, నటీనటులు సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఈ సినిమా అనుకున్న రీతిలో బాగా వచ్చిందన్నారు. మేకప్, కాస్ట్యూమ్స్, సెట్ వర్క్ వంటి విభాగాల్లో అందరి కలిసికట్టుగా కృషి చేశారని అన్నారు. షూటింగ్కి సహకరించిన లొకేషన్ నిర్వాహకులకు, కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం చిత్ర నిర్మాత, పోలీస్ పాత్రధారి వాసు మాట్లాడుతూ, చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ చిత్ర ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. హీరో గురుమూర్తి మాట్లాడుతూ, మొదట వెబ్ సిరీస్గా భావించినప్పటికీ ఆ తర్వాత పూర్తిస్థాయి సినిమాగా తీర్చిదిద్దామని చెప్పారు. త్వరలో గహనా 2 చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నామని ప్రకటించారు. ఈ సీక్వెల్ కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఆసక్తి ఉన్న నటీనటుల నుంచి ఆడిషన్స్ ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. చిత్ర హీరోయిన్ స్వీటీ బండారు, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరిగింది. ఇది చాలా చిన్న బడ్జెట్లో జరిగినటువంటి సినిమా, కానీ ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. అలాగే అతి తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటి ఇలాంటి చిన్న సినిమాలను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే విజయవాడ చుట్టుపక్కల ఆసక్తికరంగా ఉన్నటువంటి నటీనటులు ఉన్నారో వాళ్ళని ముందుకు వచ్చి ప్రొడ్యూసర్లు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి చిన్న సినిమాలను ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని, అలాగే మా సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇది చాలా వినూత్నంగా ఉండేటువంటి స్టోరీ. దీనికి మరొక పార్ట్ కూడా ఉంటుంది. దీనిలో సరికొత్త నటీనటులు కూడా మాకు అవసరం ఉంటుంది. దీనిలో చేసిన ప్రతి ఒక్కరు కూడా యాక్టర్ అంటే యాక్టర్గానే చేయలేదండి. మేకప్ మ్యాన్ వాళ్ళే, కాస్ట్యూమ్ డిజైనర్లు వాళ్ళే, కెమెరామ్యాన్లు వాళ్ళే, సెట్ వర్క్ వాళ్ళే, ఆల్మోస్ట్ ఆల్రౌండర్గా ప్రతి ఒక్కరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. నా టీం ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి, మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం నా టీమే. వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా నేను చేసేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లొకేషన్లకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కృష్ణా జిల్లా పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను పోలీస్ క్యారెక్టర్ చేశాను మరియు నిర్మాత కూడా చేశాను. ఈ గహనా అనే సినిమా మేము చాలా చిన్నగా స్టార్ట్ చేశాము. ఇది చాలా చిన్న బడ్జెట్లో చేశాము. కాకపోతే ఈరోజు ఇంత మన వాళ్ళందరూ చూసి ఇంత ఆదరణ చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము త్వరలో గహనా 2 కూడా తీయబోతున్నాము. దానికి మనకి ఇంకా నటీనటులు కావాలి. ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా మన పాప్కార్న్ ఆర్ట్స్ నెంబర్ ఇస్తారు, అందులో మీరు కంపల్సరీ కావాలి. మమ్మల్ని అందరినీ ఎంతో ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. సో ఈ సినిమా అనేది అసలు మేము ఫస్ట్ ఏదో ఒక వెబ్ సిరీస్గా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సో నేను ఏదో ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచించిన స్టోరీ చాలా బాగా వచ్చింది. సో దీన్ని మూవీగా ముందుకు తీసుకెళ్ళాం. మీ అందరూ కూడా ఇంత సపోర్ట్ ఇస్తారని మేము అస్సలు అనుకోలేదు. మీ అందరు ఇచ్చిన సపోర్ట్కి అయితే మేము త్వరలోనే ఈ గహనా పార్ట్ 2 అనేది తీయబోతున్నాం. సో దీనికి కావాల్సిన నటీనటులు కూడా కావాల్సి ఉన్నారు. మన విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా మన నెక్స్ట్ గహనా పార్ట్ 2కి ఆడిషన్కి అప్లై చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్, ఆల్ ఆఫ్ యూ.